అబ్బబ్బబ్బబ్బా! ఏం కథ! సినిమా లెవెల్‌లో ఉండిద్ది ఈ కథ చూడండి. వెల్కమ్ టు రాంబాబు యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక కుటుంబం భార్య, భర్త, ఒక 13 సంవత్సరాల అమ్మాయి. ఆ దంపతుల పేరు కుంచాల శ్రీనివాసులు, కుంచాల మాధవి. వీళ్ళిద్దరికీ కలిగిన ఒక పాప 13 సంవత్సరాల పాప. వీళ్ళు ప్రకాశం జిల్లా, వీళ్ళది ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. వీళ్ళు 2019లో కరోనా వచ్చింది కదా, ఆ కరోనా టైంలో వీళ్ళకి ఉపాధి పన్నులు లేకపోయేసరికి వలస వెళ్ళి తిరుపతిలో అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే నివాసం ఉండటానికి, అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటుంటే కొంచెం ఫ్యామిలీ పరంగా కొంచెం ఆర్థిక ఇబ్బంది అనుకూలంగా లేకపోయేసరికి తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఈశ్వర్ రెడ్డి గారు అప్పుగా ఒక అమౌంట్ తీసుకున్నారు. ఆ అమౌంట్ అనేది చూపించలేదు. ఆ అమౌంట్ ఒక 2 లక్షలు వేసుకోండి, ఒక 2 లక్షలు అప్పు ఇచ్చారు ఈశ్వర్ రెడ్డి గారు ఆ దంపతులకి. అలాగే కొనసాగిస్తూ ఉంటే ఈ మధ్యనే ఆగస్టు 2025 ఆగస్టు 13వ తారీఖున వాళ్ళ స్వగృహానికి, వాళ్ళ సొంత ఇంటికి, సొంత ఊరికి వచ్చారు. అదే ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరుకి వచ్చారు, ఆ సొంత ఊరికి వచ్చారు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఈశ్వర్ రెడ్డి గారు అని చెప్పాను కదా. ఆ ఈశ్వర్ రెడ్డి గారు తిరుపతి నుంచి అలా స్వగృహానికి వచ్చి ఒకసారి అడిగారు, మేము తర్వాత ఇస్తామండి, ఇప్పుడు డబ్బులు లేవు, మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తామని ఆ అదర్ దంపతుల చెప్పారు. అప్పుడు ఈ ఈశ్వర్ రెడ్డి గారు ఒక బండేసుకొని వచ్చి ఆ అమ్మాయి, ఆ 13 సంవత్సరాల పాప అన్నాను కదా, ఆ 13 సంవత్సరాల పాప స్కూల్లో చదువుతూ ఉంటే 8వ తరగతి ఆ పాప ఆ స్కూల్లో విద్యానికేతన్లో చదువుతూ ఉంటే సాయంత్రం సమయంలో ఆ పాపని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్తాను రామా అని చెప్పి బండెక్కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు వాళ్ళ దంపతుల వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా తిరుపతి వైపు వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ఆ కొనసాగించే టైంలో ఆ పాప ఏడవటం మొదలుపెట్టింది. ఇక్కడ కాదు, మా ఇంటికి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు బలవంతంగా ఆ పాపని తీసుకెళ్ళడం జరిగింది. అది ఈ తల్లిదండ్రులకి ఇంకా ఇంటికి రాకపోయేసరికి వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన 2-3 గంటల్లోనే ఆ శ్రీనివాస్ రెడ్డి గారి మొబైల్ సిగ్నల్ ఉండేది కదా, ఆ సిగ్నల్ ద్వారా వాళ్ళని 2-3 గంటల్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని కిడ్నాప్ కేసు కింద వాళ్ళిద్దరిని పట్టుకొని జైల్లో కేసు నమోదు చేసి జైల్లో వేయటం జరిగింది. కానీ కొంచెం చూడండి అసలుకి ఎంత దారుణాలు జరుగుతున్నాయో. ఇప్పుడు పరిస్థితి ఒక విధంగా ఉన్నా కానీ పేదవాళ్ళు కదా, కొంచెం ఆలోచించి కొంచెం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కానీ ఆ ఆ చిన్నపిల్లలు ఏం చేశారు, ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఏమొచ్చిందండి? మీరు కూడా ఆలోచించండి, ఇది తప్పా రైటా మీరే ఆలోచించమని కోరుతున్నాను.